రైతు భరోసా పంట నష్టం త్వరలో ఇస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. హరీష్ రావు ఎరువుల కొరత ఉందని చెప్పారు. రైతులకు ఆ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చేపపిల్లల ఉత్పత్తిపై రైతులకు అవగాహన కల్పించి వారి చేత చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గృహలక్ష్మి పథకంలో అలసత్వంపై సంబంధిత అధికారిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్లు లేరు కాబట్టి గ్రామాల్లో సమస్యలు తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలన్నారు మంత్రి సురేఖ. ఎందువల్ల ఆగిపోయింది అనేది మీరు అవి క్లియర్ చేసుకొని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈసారి కొంతమంది రైతులు నష్టపోయినారని చెప్పారు. ఎందుకంటే రైతులు బతికేదే పంట మీద, వ్యవసాయం మీద. వాళ్ళని ఆ విధంగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదేవిధంగా హరీష్ రావు గారు చెప్పినట్టుగా ఎరువుల విషయంలో కూడా మనం బఫర్ స్టాక్ మెయింటైన్ కూడా చెయ్యండి. అది మీకు గోడౌన్స్ కూడా ఉన్నాయి, నో ప్రాబ్లం. ఐ థింక్ అది కూడా తెప్పించుకొని అవసరానికి కొంత మించి పెట్టుకొని ఉంటే మరి ఈసారి ఎక్కువగా రైతులు ప్యాడీ వైపు వెళ్ళారనేది కూడా మనకు తెలుసు. ఆ ప్యాడీ వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంతకంటే ఎక్కువ మొత్తంలో మనం పంట దిగుబడి వచ్చే విధంగా చూసుకోవాలి అని చెప్పి మరి ఇక్కడ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ, ప్రతినిధులతో, ప్రజాప్రతినిధులతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ రైతులకు ఎటువంటి ఇబ్బంది నష్టము కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందిగా కూడా కలెక్టర్ గారికి మరి తెలియజేస్తా ఉన్నాను. క్రాప్ లోన్ విషయంలో కూడా కొన్ని గైడ్ లైన్స్ వల్ల మరి లోన్స్ రావడం లేదు కానీ మన హరీష్ రావు గారు చెప్పారు. ఈ విషయం కూడా నేను ఎందుకనంటే ఇక్కడ నాకు డైరెక్షన్ ఇచ్చేటువంటి అధికారం లేదు, తెలుసన్నా మీకు. నేను కన్సర్న్ మినిస్టర్ని కాదు కాబట్టి ఇది తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడి ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి ఇందులో ఎంతవరకు వీలుంటే అంతవరకు కూడా ప్రభుత్వం నుంచి నిర్ణయాలు తీసుకునే విధంగా నేను కోఆపరేట్ చేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు 2 లక్షల పైన ఉన్న లోన్ వేవర్స్ గురించి కూడా చెప్పాను. అది కూడా నేను వారితో మాట్లాడి ఎవరైతే అమౌంట్ కట్టారో వెంటనే వాళ్ళ లోన్ వేవ్ అయ్యే విధంగా మరి ఒక ఆర్డర్స్ ఇష్యూ చేయమని కూడా నేను వారి నోటీస్కి నేను తీసుకెళ్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. క్రాప్ డ్యామేజెస్ కూడా అయిన దానికి ప్రభుత్వం ప్రకటించింది. అవి కూడా త్వరలోనే విడుదల చేయాలని చెప్పి వారిని కోరి మరి త్వరలోనే విడుదల చేయించే కార్యక్రమం కూడా చేస్తానని తెలియజేస్తా ఉన్నాను.